బ్యాగులు పెట్టుకోండి. పంతులు అందరూ ఫోటో క్లియర్ దగ్గరికి వచ్చి ఓకే అవకాశం ఇచ్చినటువంటి మన మధు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిన్న పెళ్లికి వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది మీకు ఎందుకు ఇస్తున్నామంటే మీరు మంచిగా చదువుకోవాలని ఇస్తున్నాం. ఇంతకుముందు బ్యాగ్ ఇచ్చాం, పలకలు ఇచ్చాం. వాళ్ళు కూడా అంగన్వాడీ పిల్లలకు కూడా ప్లేట్స్ నేను పంపిస్తా. ఇప్పుడైతే ఇది తీసుకోండి. ఏమేమి ఇస్తున్నాము? ఒక బ్యాగు, తర్వాత ఇది స్కూల్లో కింద వరుసుకొని కూర్చుంటున్నా. బండల మీద కూర్చుంటున్నా. మీరు బండల మీద కూర్చోకుండా కింద వేసుకుని మ్యాట్ ఇది, ఓకేనా? తర్వాత మీకు పెద్ద పిల్లలకు చెప్పులు, దీన్ని కూడా మనకు సాయం చేసే వాళ్ళు ఇంకో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మన పరిగిల మన మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తామన్నారు. మళ్ళీ ఒకసారి ఇంకో పెద్ద అందరికీ కూడా ప్రోగ్రామ్ పెడదాము, ఓకేనా? కాబట్టి ఇప్పుడు ముందుగా సార్ తీసుకోండి. పాటలాగా వాడాలి. పాట మెల్లగా పాటలాగానే వాడాలి. అర్థమైందా? ఇప్పుడు మన ఫోన్లో, రేడియోలో, దాంట్లో సినిమాలో ఉంటుంది కదా, అట్లా ఎట్లా ఉంటారంటే శివే శిల్పి నీవే, శిల్పం నీవే తెలుసుకో, ఇలా నీవే శిల్పి నీవే, శిల్పం నీవే తెలుసుకో, నిన్ను నీవు మలచుకో, జీవితం ఇక మళ్ళీ రాదని, ఇలా నీవే శిల్పి నీవే, శిల్పం నీవే తెలుసుకో. దేవుని గుళ్ళు ఏముంటుంది? దేవుడు ఉంటుంది. దేవుడు అంటే మనం మొక్కుకుంటాం. మనం అది ఒక శిల, రాయితో తయారు చేస్తాం. రాయిని చెక్కితే ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. ఆ విగ్రహాన్ని మనం ఏం చేస్తాము? దేవుని లేక పూజ చేస్తాం. అంటే శిల మనమే, శిల్పి చెక్కేటోడు ఎవడు? మనమే, అవునా? శిల్పం ఎవరు? దేవుడు ఎవరు? మనమే. అంటే మన జీవితాన్ని మనమే చెప్పుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి, మనమే మంచిగా కావాలి, మనమే అందరినీ మంచిగా చేయాలి. అర్థమైందా? అట్లా పాటలు నేర్చుకోవాలి, మెల్లగా అలవాటు చేసుకోవాలి. సరే, ఈరోజు చిన్న మీకు చదువుల అంటే ఏమన్నట్లా అందరికీ గుడ్ మార్నింగ్ అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మీరు అందరికీ అంటే ఎవరెవరికి? ఓకేనా? మనతో చేయరు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉందా, అక్కడ నార్త్ ఇండియాలో ఏం చేస్తారు చెప్పాలా? పెద్ద మనిషి ఎవరు కనిపించినా చిన్నోడు ఉంగబడి కాలు ముక్తుంది. అక్కడ కులము మతం అనేది ఏం లేదు. ముస్లిమ్స్ అయినా కానీ కూడా, హిందువులైనా, క్యాస్ట్ ఏదైనా కానీ కూడా పెద్ద ఆయనకు చిన్న ఆయన కలిస్తే కాలు ముక్తుంది. అట్లా నాకు మా ప్రకాష్ క్లాస్మేట్ ఉండేవారు, బ్రాహ్మణ్, ఉత్తరప్రదేశ్. మా సంప్రదాయం ఎక్కువ ఇట్లా అంటారా? ఓకేనా? నేర్చుకోండి. ఇప్పుడు ఏమంటారు చెప్పండి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఓకేనా? ఇప్పుడు ఇది ఈరోజు సరస్వతీదేవి అక్షరాభ్యాసం చేసే రోజు కాబట్టి మీకు బాగా చదవాలి. ఎందుకోసం ఇస్తున్నాం? ఇవి
బాగా చదవాలి. మేము ఎట్లా చేసినాం, బాగా చదువుకున్నాం, సొంతంగా బాగా చదువుకున్నాం. మా నాయన తిప్పులు పడ్డాం, బాగా చదువుకున్నాం కాబట్టి మేము గిరి ఇస్తున్నాం. మీరు కూడా చదువుకోవాలి, మనకు పెద్దగా కావాలి. అవి ఏం చేయాలి, మీరు కూడా ఇటువంటి అందరికీ ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయాలి, పిల్లలకు సాయం చేయాలి. అర్థమైందా? ఎందుకు ఇస్తున్నాం రా, చదవనికే కాదు, బాగా చదువు అంటే చదువు కష్టం అంటాం. చదువు కష్టంతో చదవద్దు, చదవాలి ఇష్టంతో చదువు. తిండి ఇష్టంతో తింటామా? నాకు ఆ కూర కావాలి, ఈ కూర కావాలి, ఆ కారం కావాలి, పెరుగు కావాలి అని తింటామా? అట్లా చదువు కూడా అంతే. డ్రాయింగ్ నేర్చుకోండి, బాగా బొమ్మలు వేసుడు వస్తుందా? డ్రాయింగ్స్ నేర్చుకోండి. డ్రాయింగ్స్ నేర్చుకుంటే జ్ఞానం పెడుతుంది. పాటలు పద్యాలు వస్తాయా? ఈ సార్కి అడగాలి. పద్యం చెప్పు, నువ్వు పద్యం చెప్పు, పద్యం చెప్పు. ఫోటో సెల్ఫీ తీసుకో, సెల్ఫీ తీసుకో.